అందరికీ నమస్కారం అండి. సైన్స్‌కు కూడా అంతుచిక్కని రహస్యాలనెన్నో దాచుకున్న ఏగంటి ఉమామహేశ్వర దేవాలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ యాగంటి ఉమామహేశ్వర దేవాలయము ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలో బనగానపల్లె సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధమైన శైవక్షేత్రము. ఈ ఆలయము వైష్ణవ సంప్రదాయంలో నిర్మించబడినప్పటికీ శివుడు మరియు పార్వతీదేవి ఒకే శిలలో అర్ధనారీశ్వర రూపంలో కొలువై ఉంటారు. ఈ ఆలయం చుట్టూ అనేక పురాణ కథలు, శాస్త్రీయ అద్భుతాలు, చారిత్రక విశిష్టతలు ఉన్నాయి. యాగంటి ఆలయము 5, 6 శతాబ్దాల నాటిదిగా చెప్పబడుతుంది. ఈ ఆలయానికి పల్లవ, చోళ, చాళుక్య, విజయనగర రాజవంశాలు విశేషమైన కృషి చేశాయి. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యం యొక్క సంగమ వంశానికి చెందిన హరిహర బుక్కరాయలు ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆలయము ద్రావిడ శైలిలో నిర్మించబడింది. ఇందులో అనేక శిల్పాలు, గోపురాలు, మండపాలు ఎన్నో ఉన్నాయి. వీటిని చూడటానికి చాలామంది భక్తులు ప్రతిరోజు ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే ఆలయ ఉత్పత్తిని గురించి ఒక ప్రసిద్ధమైన కథ ఉంది. అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలి అనుకుంటాడు. అందుకోసము విగ్రహాన్ని తయారు చేయిస్తారు. కానీ విగ్రహం యొక్క కాలి గోటి భాగంలో లోపం కనిపించటంతో దానిని ప్రతిష్ఠించలేకపోతారు. దీనితో నిరాశ చెందిన అగస్త్య మహర్షి శివుడి గురించి తపస్సు చేశారు. శివుడు ప్రత్యక్షమై ఈ స్థలము కైలాసాన్ని పోలి ఉందని, ఇక్కడ శైవక్షేత్రం ఉండటం మంచిదని చెప్తారు. అగస్త్యుడు శివుడిని వేడుకోగా శివుడు పార్వతీదేవితో కలిసి ఒకే శిలలో ఉమామహేశ్వర రూపంలో కొలువయ్యారు. ఈ విగ్రహము ఆలయంలోని ప్రధాన దైవంగా ఉంది. మరొక కథ ప్రకారము చిట్టెప్ప అనే శివభక్తుడు ఈ స్థలంలో శివుడిని ఆరాధిస్తూ ఉంటాడు. శివుడు పులి రూపంలో అతనికి దర్శనమిచ్చారు. చిట్టెప్ప ఆనందంతో నెగంటి శివను నేకంటి అని అరిచాడు. కాలక్రమంలో నెగంటి పేరు యాగంటిగా మారింది. ఈ ఆలయానికి సమీపంలో చిట్టెప్ప గుహ కూడా ఉంది. అగస్త్య మహర్షి ఈ స్థలంలో తపస్సు చేస్తున్నప్పుడు కాకుల గుంపు అతని ధ్యానాన్ని భంగపరచటం జరుగుతుంది. కోపంతో అగస్త్యుడు కాకులు ఈ ప్రాంతంలోకి రాకూడదని శాపం ఇస్తారు. దీని ఫలితంగా ఇప్పటికీ యాగంటిలో ఒక్క కాకి కూడా కనిపించదు. కాకి శనిదేవుని వాహనం కాబట్టి శనిదేవుడు కూడా ఈ ప్రాంతంలో ప్రభావం చూపలేడని అక్కడ భక్తులు నమ్ముతారు. పెరుగుతున్న నంది విగ్రహము యాగంటిలో ఉన్న ఒక ప్రత్యేకత. ఆలయానికి ముందు ఉన్న నంది విగ్రహము ప్రతి 20 సంవత్సరాలకు 1 అంగుళం చొప్పున పెరుగుతుందని భక్తులు నమ్ముతారు. ఈ విగ్రహం తయారు చేయబడిన రాయి సహజంగా విస్తరించే లక్షణం కలిగి ఉంటుందని శాస్త్ర పరిశోధనలో తేలింది. భక్తులు ఇంతకుముందు నంది విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేసేవారు. కానీ ఇప్పుడు నంది పరిమాణం పెరగటంతో ఒక స్తంభాన్ని తొలగించారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో కలియుగాంతంలో ఈ నంది గర్జిస్తుందని పేర్కొనటం జరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్లు యాగంటి క్షేత్రంలో వెలిసిన బసవయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతాన రంకేస్తాడు అన్న మాట నిజంగానే జరుగుతుంది అనటానికి నిదర్శనము ఈ క్షేత్రంలో ఉన్న నంది ప్రతిరోజు పెరుగుతూ ఉండటమే. కానీ ఆ నంది ఎందుకు పెరుగుతుంది, అలా పెరగటానికి కారణమేంటి అనేది మాత్రము ఇంతవరకు ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న పుష్కరిణి ఒక అద్భుతము. ఈ తొట్టిలో నీరు కొండల నుంచి నంది నోటి ద్వారా నిరంతరం ప్రవహిస్తుంది. ఈ నీటి మూలము ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ నీరు తామరాకు రుచిని కలిగి ఉంటుందని, ఔషధ గుణాలు కలిగి ఉంటుందని భక్తులు నమ్ముతారు. ఆలయం చుట్టూ అనేక సహజ గుహలు ఉన్నాయి. ఇవి సాధువులకు ఆశ్రయంగా ఉండేవి. అగస్త్య మహర్షి తపస్సు చేసిన గుహ. ఇందులో వెంకటేశ్వర స్వామి యొక్క దెబ్బతిన్న విగ్రహం ఉంది. ఈ విగ్రహము తిరుమలకు ముందు ఇక్కడ ఉండేదని, కానీ దెబ్బతినడంతో ఆరాధించలేదని చెప్తుంటారు. ఇక్కడ ఉన్న మరొక గుహ వీరబ్రహ్మేంద్ర స్వామి గుహ. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానంలో కొంత భాగాన్ని ఈ గుహలో రాశారు. ఈ గుహలోకి ప్రవేశించటానికి సన్నని ద్వారం ద్వారా వంగి వెళ్ళాలి. ఈ ఆలయంలో శివుడు సాంప్రదాయ లింగ రూపంలో కాకుండా పార్వతీదేవితో కలిసి అర్ధనారీశ్వర రూపంలో ఒకే శిలలో కొలువై ఉన్నాడు. ఇది ఆలయానికి ప్రత్యేకత చేకూరుస్తుంది. యాగంటి ఆలయంలో మహాశివరాత్రి అత్యంత ఘనంగా జరపబడుతుంది. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు.
ఈ ఆలయము ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఆలయం దగ్గర తాగునీరు, విశ్రాంతి గదులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆలయ పరిసరాలలో ఎలాంటి రెస్టారెంట్లు లేవు. సమీపంలోని బనగానపల్లెలో భోజన సౌకర్యాలు లభిస్తాయి. విమానం ద్వారా వెళ్ళాలనుకునే వారికి సమీప విమానాశ్రయము కర్నూలు విమానాశ్రయము. రైలు ద్వారా వెళ్ళే వారికి నంద్యాల రైల్వే స్టేషన్ నుంచి 55 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. యాగంటి బస్టాండ్ నుంచి నడక దూరంలో ఈ ఆలయం ఉంటుంది. కర్నూలు, నంద్యాల, బనగానపల్లి నుంచి బస్సులు అందుబాటులో ఉంటాయి. ఈ ఆలయానికి సమీపంలో బెల్లూం గుహలు, అహోబిల ఆలయము, మహానంది ఆలయము, వరవకల్లు రాక్ గార్డెన్ ఉన్నాయి. యాగంటి ఉమామహేశ్వర ఆలయము ఒక పవిత్రమైన యాత్రాస్థలం మాత్రమే కాదు, శాస్త్రీయ అద్భుతాలు, పురాణ కథలు, చారిత్రక విశిష్టతల సమ్మేళనము. ఇక్కడ పెరుగుతున్న నంది విగ్రహము, రహస్యమైన పుష్కరిణి, కాకులు లేని వాతావరణము ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. ఈ ఆలయాన్ని సందర్శించడంతో ఆధ్యాత్మిక ఆనందంతో పాటు ప్రకృతి సౌందర్యాన్ని కూడా ఆస్వాదించవచ్చు. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.